ఇవాళ మా ఇంట్లో చికెన్ కర్రీ. సో అందుకని ఫస్ట్ నేను ఆనియన్స్ ఇలా సన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏమేమి వేయాలో మీకు ఈ వీడియోలో చెప్తా. సో స్టవ్ వెలిగించి ఫస్ట్ ఇలా బాండలు పెట్టుకున్నానండి, అంటే ఆనియన్స్ ఫ్రై చేయాలి కదా అందుకు. ఇప్పుడు మనము కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందామండి, అంటే ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వాలి కదా అందుకు. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని బాండల్లో వేసుకుందాం. ఆనియన్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి, ఎందుకంటే ఆనియన్స్ అలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం మసాలా వేసి మళ్ళీ ఫ్రై చేస్తే ఆ టేస్ట్ సూపర్ ఉంటుందండి. లైట్గా ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందామండి. పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఇలా కలుపుకుంటే పసుపు మొత్తం ఆనియన్స్కి బాగా కలుస్తుంది అన్నమాట. సో ఆనియన్స్ కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారాయి కదా, ఇప్పుడైతే మనము మసాలా యాడ్ చేసుకున్నామండి. ఈ మసాలాలో అయితే నేను ఒక 2 ఎర్రగడ్డలు, 3 టమాటాలు, అల్లం, తెల్లగడ్డ, పట్ట, లవంగాలు, అలాగే యాలకలు అంటాం కదా ఆ యాలకలు వేసుకొని నేను ముందుగా ఒక మసాలా కొట్టి పెట్టుకున్నానండి. సో ఇదే ఆ మసాలా అన్నమాట. మసాలా ఇప్పుడు ఆనియన్స్లో కలిసాక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఎంత బాగుంటుందంటే అసలు నెవర్ ఎక్స్పెక్టెడ్. సో ఈ మసాలా కొంచెం వేసాం కదండి ఆనియన్స్లో, కొంచెం ఇలా కలుపుకుంటూ ఉంటే లైట్గా కలుపుకోవాలి, ఎక్కువ కాదు. కొంచెం మసాలా బాగా రెడీ అయ్యి రెడ్డిష్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు చేంజ్ అయ్యే వరకు. సో ఇలా మసాలా బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము, దాని ఫ్రేగ్రెన్స్ బాగా ఉంటుందండి అసలు. కరివేపాకు యాడ్ చేశాక సూపర్ టేస్ట్ వస్తుంది. సో ఇదైతే నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి. ఈ చికెన్ వచ్చేసి మనము బోన్లెస్ తెచ్చుకున్నాం అనమాట 1 కిలో. ఇది ఎట్లా అంటే గరం మసాలా పౌడర్ ఇంట్లో ఆల్రెడీ నేను కొట్టిపెట్టినానండి, అంటే అదే అండి మన లవంగాలు, యాలకలు, పట్ట ప్లస్ పాచి అంటారు కదా, సముద్ర పాచి, ఇవన్నీ యాడ్ చేసి నేను పెట్టున్నాను. మన డ్రై ఫ్రూట్ షాప్లో అన్నీ దొరుకుతాయండి న్యాచురల్వి. సో అవి తెచ్చి కొట్టుకున్నాం అనమాట మేము. సో ఇది 1 ఇయర్ వరకు అయితే స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఈ చికెన్లో వచ్చి పసుపు, కారం, గరం మసాలా పౌడర్ అండ్ సాల్ట్ ఇవి యాడ్ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. ముందుగానే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. లైట్గా కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకున్నాను. సో స్మూత్నెస్ వస్తుంది అనమాట చికెన్. సో అలాగే మనకి మసాలా ఉడుకుతూ ఉంటుంది కదా, సో ఈ మసాలా ఉడికిన తర్వాత లైట్గా బాగా చికెన్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇది చూడండి, మసాలా అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది ఆనియన్స్తో పాటు. ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది తెలుసా, అదిరిపోతుంది అసలు. సో ఇప్పుడు మసాలా అయితే బాగా ఉడికిందండి, చూడండి కొంచెం మసాలా మొత్తం బాగా మిక్సప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చికెన్ యాడ్ చేసుకున్నాం ఈ మసాలాకి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అని చెప్పాను కదా, సో ఇదంతా దీంట్లో యాడ్ చేసుకొని మసాలాతో కలిపేసుకుందాం. సో చికెన్ ఇలా ఉడుకుతుంది అనమాట. నేను చెప్పాను కదండి ఇందాక మసాలా అన్నీ వేసి కొట్టుకున్నాను అని. ఆ మసాలా అన్నీ వేసి కొట్టుకున్న తర్వాత మసాలా ఉడికింది, దాంతోపాటు ఇప్పుడు చికెన్ కూడా ఉడుకుతూ ఉంది. ఇలా చికెన్ ఉడుకుతూ ఉండగా మనం ఏం చేద్దామంటే కాసేపు ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుందాం. జస్ట్ మనకి ఉడికేంత వరకు చికెన్. ఇప్పుడు చికెన్ ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఇలా మూత పెట్టి కుక్కర్ పెట్టేస్తున్నాం. సో కుక్కర్ పెట్టాం కదండి, ఇప్పుడు కుక్కర్ మూత అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఉడుకుతుంది అనమాట. ఇంకా కొంచెం లైట్గా అలా బాయిల్ అయ్యే వరకు ఉండించుకొని నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. సో ఫైనల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫైనల్ టచ్గా.
కొత్తిమీర లాస్ట్లో వేస్తే వస్తుందండి. ఆహా, అలా కొత్తిమీర వేసి కొంచెం అలా కలిపి లైట్గా ఒక్క ఉడకనిస్తే అమోఘం, అంత బాగుంటుందండి టేస్ట్ అసలు. జనరల్గా ఈ మధ్య చికెన్ కర్రీ తక్కువ చేస్తున్నాం అనుకోండి ఇంట్లో, ఎందుకంటే ఈ మధ్య టెంపుల్స్ అట్లా వెళ్తున్నాం కదా, డైలీ టెంపుల్కి వెళ్ళడం వల్ల చికెన్ తినకుండా ఉండడం, ఓన్లీ వెజ్ మాత్రమే చేసుకుంటున్నాం, అలా చేస్తున్నాం అనమాట. సో దానివల్ల చాలా రోజుల తర్వాత ఇవాళ చేసాం చికెన్ కర్రీ. సో ఫైనలీ మా చికెన్ కర్రీ రెడీ. ఇలా అందరూ చేసుకుంటే సూపర్ టేస్ట్తో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ అంతా కలిసి తింటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? మేము తినేటప్పుడు చూపిస్తామమ్మా.